ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారరీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గదాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం, కోర్టు సమస్యలు పరిష్కారమయ్యి అన్నదమ్ముల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం, అన్నదమ్ములే కాదు, నాట్ ఓన్లీ బ్రదర్ కాదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు ద్వారా కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానితో పాటు ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, సరైన ప్లాను, సరైన నిర్ణయము, సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. ఆ మంచి నిర్ణయాలతో పాటు పెండింగ్లో ఏదైతే పనులు ఉన్నాయో సకాలంలో పూర్తి చేయటం, దీర్ఘకాలిక రోగాలు తగ్గటం, అలానే సుఖ సంతోషాలు పొందటం, బుద్ధిబలంతో పనులు పూర్తి కావటం, సంఘంలో గౌరవము, భూమి, గృహము, వాహనాలు, యంత్రాలు కొను ప్రయత్నాలన్నీ కూడా ఫలించటం, వృత్తి వ్యాపారంలో యందు సుఖంగా ఉండటం, ధనలాభం కలగటం, ఆరోగ్యము, ఆనందం కలిగే అవకాశాలు, వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ ఆర్థిక పరంగా లాభం ఉంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా వీళ్ళకి పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము పెడతామనే ఒక ఉద్దేశంతో పెట్టుబడిదారులు కూడా వాళ్ళకు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవటం, మంచి ఫలితాలు రావటం, అనుకూలంగా ఉండటం, అనుకూలమైన వాతావరణం అనేది బాగా క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనుకున్నవన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానితో పాటు ఆయు ప్రమాణం అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, బీపీ, షుగర్ లాంటివి, ఆస్తమా లాంటివి చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఈ 137 రోజుల పాటు కొంత రిలీఫ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గతంలో ఏదైతే వివాహ సమస్యలు, వివాహ బాంధవ్యాలు అంటే అబ్బాయి అమ్మాయిని చూడటం, అమ్మాయి అబ్బాయిని చూడటం ఆగిపోతాయో అలాంటివన్నీ కూడా మళ్ళీ ప్రారంభమై వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఉద్యోగాలు ఏదైతే మనం ఉద్యోగానికి అప్లై చేసామో అవన్నీ కూడా పోస్ట్ పోన్ జరిగి ఉద్యోగం రావట్లేదు అనుకున్న వ్యక్తులకు కూడా మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం అనేది చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా ప్రయాణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అలానే బ్యాంకు లోన్లు తీసుకోవాలి, ఇంటి నిర్మాణం చేపట్టాలని కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఆలోచనలు, ఒక యాంబిషను, అలానే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని, వాళ్ళు విజయాన్ని సాధించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తారు. అలానే విద్యార్థులకు కూడా కొంత లాభం కలుగుతుంటుంది. అంటే విద్యార్థులు వేరే వ్యాపకారాన్ని తగ్గించి విద్యార్థులు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. రకరకాల గ్రూపుల్లోకి చేరటం, రకరకాల ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు గతంలో ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మానేశారో మళ్ళీ మనం ప్రారంభం చేయాలి, భర్తకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మరిన్ని సుఫలితాలు జరగాలంటే నేను కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహము మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులలో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం,
రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి ఒక మూలకి. ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.